ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రీహాబిలిటేషన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్ ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి, కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా వాళ్ళని కూడా మేము రిక్రూట్ చేసుకోవాలి. ఇందాకే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, సుమారుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 14 వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోని ఇప్పుడు ఎలాగైతే మీ సెంట్రల్ జైలుకి వెళ్ళాము, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది. అలాంటి చోటనే కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే గనక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి బయటకు పంపించాలంటే ఒక గార్డు, దానికి సంబంధించి